హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీ టెట్‌కి సంబంధించి సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. భారతదేశ ప్రామాణిక రేఖాంశం కింది ఏ నగరం గుండా వెళ్తుంది? కాకినాడ. ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ, అలాగే ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ గుండా వెళ్తుంది. చాలామంది కేవలం అలహాబాద్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఏపీ టెట్ పరంగా మన రాష్ట్రంలో కాకినాడ గుండా ఇది వెళ్తుంది. ఇది గ్రీనిచ్ కాలమానానికి 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తీవ్రమైన తుఫాన్లను ఏమని పిలుస్తారు? టైఫూన్లు అని పిలుస్తారు. అట్లాంటిక్ మహాసముద్రం అయితేనేమో హారికేన్లు, పసిఫిక్ అయితేనేమో టైఫూన్లు, హిందూ మహాసముద్రంలో అయితేనేమో చక్రవాతాలు, సైక్లోన్లు అని అంటాము. ఆల్ ఇద్రిసి అనే అరబ్ కార్టోగ్రాఫర్ గీసిన ప్రపంచ పటంలో భారతదేశం ఏ దిశలో చూపబడింది? పైభాగంలో. దక్షిణ భారతదేశాన్ని పైభాగంలో చూపించాడు. సాధారణంగా పటాలలో ఉత్తర దిశ పైకి ఉంటుంది, కానీ 1154లో అల్ ఇద్రిసి గీసిన పటంలో దక్షిణ భారతదేశం పైభాగంలో శ్రీలంక పైనే ఒక ద్వీపంగా చూపబడింది. బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఇరుకుగా అడిగితే స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్. మొదటి భారతీయ గవర్నర్ జనరల్ సి గోపాలాచారి. పీఠభూమి ప్రాంతాలలో లభించే ముఖ్యమైన నేలలు ఏవి? నల్లరేగడి నేలలు మరియు ఎర్ర నేలలు. దక్కన్ పీఠభూమి పశ్చిమ భాగంలో లావాతో ఏర్పడిన నల్లరేగడి నేలలు పత్తికి అనుకూలం. మిగిలిన భాగాల్లో గ్రైనేట్ శిలల వలన ఏర్పడిన ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి. టండ్రా వృక్షజాలం ఏ మండలానికి చెందుతుంది? ధ్రువ మండలం. టండ్రా వృక్షజాలం అనేది ధ్రువ మండలానికి చెందుతుంది. ఇక్కడ సంవత్సరం పొడవునా మంచు కురుస్తుంది. కేవలం వేసవిలో కొద్ది రోజులు మాత్రమే నాచు, లైకెన్ వంటి మొక్కలు పెరుగుతాయి. పెద్ద వృక్షాలు పెరగవు. రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? సచ్చిదానంద సిన్హా. డాక్టర్ సచ్చిదానంద సిన్హా. మొదటి సమావేశానికి డిసెంబర్ 9, 1946న సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత డిసెంబర్ 11న రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జీవన ప్రమాణాల సూచిక HDIని లెక్కించడానికి ఐక్యరాజ్య సమితి పరిగణలోకి తీసుకోని అంశం ఏది? పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు. HDIని 3 ప్రధాన అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఆయు ప్రమాణం అంటే ఆరోగ్యం, అక్షరాస్యత, విద్య, తలసరి ఆదాయం, జీవన ప్రమాణం. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? దీనివల్ల ఏమి ఏర్పడుతుంది? భూభ్రమణం అంటారు. దీనివల్ల రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి. భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? ఆస్ట్రియా యువరాజు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్సిస్ ఫెర్డినాండ్ హత్య. బోస్నియా రాజధాని సారజీవోలో జూన్ 28, 1914లో ఈ హత్య జరిగింది. దీంతో ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. అనైముడి 2695 మీటర్ల ఎత్తు. ఇది కేరళలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరము. అదే తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అయితే అరోమా కొండలు, చింతపల్లి, ఏపీ. క్రింది వాటిలో ఏ నది అంతర్భూభాగ నదికి ఉదాహరణ? లూని నది. లూని నది రాజస్థాన్ థార్ ఎడారిలో ప్రవహించి గుజరాత్లోని రాణా ఆఫ్ కచ్లో అంతర్ధానమవుతుంది. ఇది సముద్రంలో కలవదు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షుడు ఎవరు? అనిబిసెంట్ 1917. మొదటి మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్, ఐరిష్ దేశస్తురాలు. మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలను అడిగితే మాత్రం సరోజినీ నాయుడు 1925. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండే అడవులు ఏవి? ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు. ఇక్కడ ఏడాది పొడవునా వర్షపాతం, వేడి ఎక్కువగా ఉండటం వల్ల దట్టమైన చెట్లు ఉంటాయి. వీటికి అమెజాన్ సెల్వాస్ లేదా భూగోళ ఊపిరితిత్తులు అని అంటారు. మన దేశంలో పార్లమెంటు తరహా ప్రభుత్వం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? బ్రిటిష్ రాజ్యాంగం. ద్వంద్వ విధానం, స్పీకర్ పదవి, పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ నుండి తీసుకోగా, ప్రాథమిక హక్కులు మరియు న్యాయ సమీక్ష అధికారాలు అమెరికా నుండి తీసుకోబడ్డాయి. జగనన్న అమ్మ ఒడి పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? పాఠశాలలో పిల్లల నమోదు పెంచడం మరియు డ్రాప్అవుట్స్ను తగ్గించడం. అయితే ఇప్పుడు ఇది తల్లికి వందనంగా మార్చారు. దాని ఉద్దేశం కూడా అదే, పిల్లల నమోదును పెంచడం మరియు డ్రాప్అవుట్స్ని తగ్గించడం.
1-12 తరగతుల వరకు చదివే తల్లుల ఖాతాలో ఆర్థిక సహాయం చేయటం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచడం దీని లక్ష్యం. భూపటలంలో అత్యధికంగా లభించే మూలకం ఏంటి? ఆక్సిజన్ 46.6%. వాతావరణంలో ఎక్కువగా ఉండేది నైట్రోజన్, కానీ భూపటలంలో అంటే శిలావరణంలో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్. ఆ తర్వాత స్థానం సిలికాన్. గాంధీజీ భారతదేశంలో చేపట్టిన మొదటి సత్యాగ్రహం ఏది? చంపారన్ సత్యాగ్రహం 1917. బీహార్లోని నీలిమందు రైతులకు మద్దతుగా గాంధీజీ తీన్ కతియా పద్ధతికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేశారు. లోక్సభ గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఎన్నిక కావచ్చు? లోక్సభకు గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఎన్నిక కావచ్చు? 550 మంది. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2 ఆంగ్లో ఇండియన్ల నామినేట్ కోటాను తొలగించారు. కాబట్టి ఇప్పుడు గరిష్ట పరిమితి 552 నుంచి 550కి తగ్గింది. ప్రస్తుతం స్థానాలు 543. ఆహార భద్రత అనగా ఏమిటి? ఆహారం అందరికీ లభ్యమవడం, అందుబాటు ధరలో ఉండటం, కొనుగోలు శక్తి కలిగి ఉండటం. కేవలం బఫర్ స్టాక్ ఉండటం మాత్రమే ఆహార భద్రత కాదు. అది సమాజంలో చివరి వ్యక్తి వరకు కూడా సరసమైన ధరలో దొరకటం. భూమి లోపల పొరలలో ఒకటైన ప్రావారం ఎంత లోతు వరకు విస్తరించి ఉంది? 2900 కిలోమీటర్లు, 5100 కిలోమీటర్లు, 6371 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు. ఆన్సర్ 2900 కిలోమీటర్లు. భూమి పొరల్లో భూపటలం తర్వాత వచ్చేది ప్రావారం. ఇది భూమి పై భాగం నుండి 2900 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. 2900 నుంచి 5100 వరకు బాహ్య భూకేంద్ర మండలం ఉంటుంది. గరిష్ట పగటి ఉష్ణోగ్రతను సాధారణంగా ఏ సమయంలో నమోదు చేస్తారు? మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య, ఉదయం 11 గంటలకి, సాయంత్రం 5 గంటలకి. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య. సూర్యకిరణాలు మధ్యాహ్నం 12 గంటలకు నిట్ట నిలువుగా పడినప్పటికీ భూమి ఆ వేడిని శోషించుకొని తిరిగి విడుదల చేయడానికి సమయం పడుతుంది. అందుకే గరిష్ట ఉష్ణోగ్రత మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య నమోదవుతుంది. క్రింది వాటిలో పసిఫిక్ మహాసముద్రపు అగ్ని వలయంలో భాగం కాని ప్రాంతం ఏది? జపాను, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, గ్రీస్. ఆన్సర్ గ్రీస్. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంతాల్లో భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. జపాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా ఇందులో భాగమే, కానీ గ్రీసు మధ్యధరా సముద్ర ప్రాంతానికి చెందినది. ప్రపంచంలోని అతిపెద్ద నదీ ఆధారిత ద్వీపమైన మజులి ఏ నదిపై ఉంది? గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, సింధు. ఆన్సర్ బ్రహ్మపుత్ర. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన మజులి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. ఇది తరచుగా రిపీట్ అయ్యే బిట్టు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసిన్ రామ్ ఏ కొండల్లో ఉంది? గారో కొండలు, కాశీ కొండలు, జైంతియా కొండలు, మిజో కొండలు. ఆన్సర్ కాశీ కొండలు. మేఘాలయలోని మాసిన్ రామ్ ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం పొందుతుంది. ఇది మేఘాలయలోని కాశీ కొండలలోని దక్షిణ భాగంలో ఉంది. ఆప్షన్లు: పశ్చిమ బెంగాల్ను వేసవి కాలంలో అకస్మాత్తుగా ముంచెత్తే స్థానిక తుఫాన్లను ఏమంటారు? లు, కాల్ బైశాఖి, మామిడి జల్లులు, బద్దోలి, చిర్హా. ఆన్సర్ కాల్ బైశాఖి. ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం పరిసరాల్లో వచ్చే తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలను కాల్ బైశాఖి అంటారు. లు అనేది ఉత్తర భారతదేశంలో వీచే వేడి గాలులు. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఏది? హిమాలయాలు, గంగా సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీర మైదానాలు. ఆన్సర్ ద్వీపకల్ప పీఠభూమి. చాలా మంది గంగా సింధు మైదానం అనుకుంటారు, కానీ భారతదేశంలో 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ద్వీపకల్ప పీఠభూమి అత్యంత పెద్ద నైసర్గిక స్వరూపంగా ఉంది. పశ్చిమ కనుమల్లోకెల్లా ఎత్తైన శిఖరం అనైముడి ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ కేరళ. దక్షిణ భారతదేశంలో అలాగే పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అనైముడి. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. ఊటీ లేదా దొడబెట్ట తమిళనాడులో ఉంది. నర్మదా, తపతీ నదులు ప్రవహించే లోయను ఏమంటారు? విదర లోయలు, గిల్గిట్ లోయలు, పగులు లోయలు, అంతర్పర్వత లోయలు. ఆన్సర్ పగులు లోయలు. భారతదేశంలో పశ్చిమ వైపు ప్రవహించే నర్మదా, తపతీ నదులు పగులు లోయ రిఫ్ట్ వ్యాలీస్ గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇవి డెల్టాను ఏర్పరచవు, ఎస్చురీలను ఏర్పరుస్తాయి. తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు ఏ కొండల వద్ద కలుస్తాయి? పళని కొండలు, ఏలకుల కొండలు, నీలగిరి కొండలు, అన్నామలై కొండలు. ఆన్సర్ నీలగిరి కొండలు. భారతదేశ మ్యాప్లో తూర్పు తీరం వెంట వచ్చే తూర్పు కనుమలు, పశ్చిమ తీరం వెంట వచ్చే పశ్చిమ కనుమలు తమిళనాడు సరిహద్దులోని నీలగిరి దగ్గర ఒకదానికొకటి కలుస్తాయి.
భారతదేశ ప్రామాణిక రేఖాంశమైన 82.5 తూర్పు రేఖాంశం కింది ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది? ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఆన్సర్ తెలంగాణ. భారత ప్రామాణిక కాలరేఖ ఐదు రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్. ఇటు చూడండి ఒకసారి. భారత ప్రామాణిక రేఖాంశం కింది ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు? ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఆన్సర్ తెలంగాణ. భారత ప్రామాణిక కాలరేఖ 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్. అయితే తెలంగాణ గుండా వెళ్ళదు. ఒక దేశ సరిహద్దు దాటి వేరే దేశానికి వలస వెళ్లే వారిని ఏమంటారు? వలసదారులు, దేశాంతర వలసదారులు, అంతర్గత వలసదారులు, శరణార్థులు. ఆన్సర్ దేశాంతర వలసదారులు. సొంత దేశాన్ని వదిలి వెళ్లే వారిని ఇమిగ్రెంట్స్ అంటారు. వేరే దేశంలో అడుగు పెట్టేవారిని ఆ దేశం పరంగా ఇమిగ్రెంట్స్ అని అంటారు. క్రింది వాటిలో హిమాద్రి శ్రేణి యొక్క ముఖ్య లక్షణం? అవి అత్యంత ఎత్తుగల కొండలు. అవి నిరంతరం మంచుతో కప్పబడి ఉంటాయి. వీటిని శివాలిక్ కొండ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా ఒండ్రుమట్టితో ఏర్పడ్డాయి. ఆన్సర్ ఇవి నిరంతరం మంచుతో కప్పబడి ఉంటాయి. హిమాలయాల్లో 3 సమాంతర శ్రేణులు ఉన్నాయి. హిమాద్రి, హిమాచల్, శివాలిక్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏది? గోవా, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ సిక్కిం. వైశాల్యంలో చిన్నది గోవా, కానీ జనాభా పరంగా అత్యంత తక్కువ జనాభా కలిగింది సిక్కిం. అరుణాచల్ ప్రదేశ్ అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం. భూ సంస్కరణల చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ గరిష్ట భూ పరిమితిని ఏ సంవత్సరం విధించారు? 1956, 73, 85, 61. ఆన్సర్ 1973. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 1972లో ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి 73 జనవరి నుంచి అమలు చేశారు. దీని ప్రకారం ఒకే కుటుంబానికి ఎంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదనే పరిమితిని విధించారు. ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచికను ఏ 3 అంశాల ఆధారంగా లెక్కిస్తారు? ఆదాయం, జనాభా, ఆరోగ్యం, ఆయు ప్రమాణం, విద్య, తలసరి ఆదాయం, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, విద్య, పొదుపు, పెట్టుబడి, వినియోగం. ఆన్సర్ ఆయు ప్రమాణము, విద్య, తలసరి ఆదాయము. అంతర్గత గ్రామీణ వలసదారులలో అత్యధిక శాతం ఎవరు ఉంటారు? పురుషులు, మహిళలు, విద్యార్థులు, వృత్తులు. ఆన్సర్ మహిళలు. వివాహము. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల మధ్య జరిగే వలసల్లో అత్యధిక భాగం మహిళలదే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వివాహం. తర్వాత భర్త ఊరికి వెళ్ళటం. ఉపాధి వలసల్లో పురుషులు ముందుంటారు. జీవన వృత్తుల పరంగా రవాణా, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ ఏ రంగానికి చెందినవి గుర్తిస్తారు? జీవన వృత్తుల పరంగా రవాణా, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ రంగాలను ఏ రంగానికి చెందినవిగా గుర్తిస్తారు? ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగం. ఆన్సర్ సేవా రంగం, తృతీయ రంగం. వ్యవసాయం, మైనింగ్ ప్రాథమిక రంగం. పరిశ్రమల తయారీ ద్వితీయ రంగం. సేవలు అందించే బ్యాంకులు, రవాణా, సాఫ్ట్వేర్, విద్య వంటివి తృతీయ రంగం లేదా సేవా రంగం పరిధిలోకి వస్తాయి. క్రింది వాటిలో జీవ వైవిధ్య హాట్స్పాట్ గా గుర్తించబడిన భారతీయ ప్రాంతం ఏది? ఆరావరి పర్వతాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, తారు ఎడారి. ఆన్సర్ పశ్చిమ కనుమలు. భారతదేశంలో అత్యధిక వృక్ష జంతుజాలాల నుండి ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. అందులో పశ్చిమ కనుమలు అత్యంత ముఖ్యమైనవి. హిమాలయ నదులైన సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు ఏ రకమైన ప్రవాహ వ్యవస్థకు ఉదాహరణ? అనువర్తిత ప్రవాహం, పూర్వానువర్తిత ప్రవాహం, అనానువర్తిత ప్రవాహం, కేంద్రాభిముఖ ప్రవాహం. ఆన్సర్ పూర్వానువర్తిత ప్రవాహం. హిమాలయాలు ఏర్పడక ముందు ఈ నదులు ప్రవహిస్తున్నాయి. హిమాలయాలు పైకి లేస్తున్న కొద్దీ ఇవి పర్వతాలను కత్తిరించి లోతైన గొర్రులను ఏర్పరచుకుని తన పాత మార్గంలోనే ప్రవహించాయి. అందుకే ఇవి పూర్వానువర్తిత నదులు. చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కేరళ. ఆన్సర్ ఉత్తరాఖండ్. 1970లో అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ అయింది. గర్హ్వాల్ ప్రాంతంలో చెట్లను నరకకుండా ప్రజలు వాటిని అతుక్కొని చిప్కో నిరసనను తెలిపారు. సుందర్లాల్ బహుగుణ దీనికి నాయకత్వం వహించారు. కర్ణాటకలో జరిగింది అప్పికో ఉద్యమం. ఉమ్మడి ఆస్తి వనరులకి కింది వానిలో ఉదాహరణ ఏది? ఒక వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమి, గ్రామ ఉమ్మడి పచ్చిక బయళ్ళు చెరువులు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సొంత ఇల్లు. ఆన్సర్ గ్రామ ఉమ్మడి పచ్చిక బయళ్ళు మరియు చెరువులు. గ్రామ ప్రజలందరికీ ఉమ్మడిగా హక్కులు ఉండి అందరూ ఉపయోగించుకునే చెరువులు, అడవులు, పచ్చిక మైదానాలు ఉమ్మడి ఆస్తి వనరు. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య అన్నమాట. రష్యన్ విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది?
బోల్షెవిక్ విప్లవం అంటారు దీన్ని. 1911, 1917, 1919, 1921. ఆన్సర్ 1917. వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో రష్యాలో జార్ చక్రవర్తి పాలనకు వ్యతిరేకంగా 1917 అక్టోబర్, నవంబర్లో బోల్షెవిక్ విప్లవం విజయవంతమైంది. దీని ద్వారా ప్రపంచంలోని మొదటి సామ్యవాద ప్రభుత్వం ఏర్పడింది. హిట్లర్ రాసిన ప్రసిద్ధ గ్రంథం పేరు ఏమిటి? దాస్ కాపిటల్, మైన్ కాఫ్, ది సోషల్ కాంట్రాక్ట్, వెల్త్ ఆఫ్ నేషన్. ఆన్సర్ మైన్ కాఫ్. మైన్ కాఫ్ అంటే నా పోరాటం అని అర్థం. హిట్లర్ జైల్లో ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని రాశాడు. దాస్ కాపిటల్ రాసింది కార్ల్ మార్క్స్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ శాంతి కోసం ఏర్పడిన సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి, సార్కు, వర్సా ఒప్పందం. ఆన్సర్ నానాజాతి సమితి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1920లో నానాజాతి సమితి ఏర్పాటైంది. ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. నైజీరియా దేశం ఏ యూరోపియన్ దేశం నుండి స్వాతంత్రం పొందింది? ఫ్రాన్స్, బ్రిటన్, పోర్చుగల్, జర్మనీ. ఆన్సర్ బ్రిటన్. ఆఫ్రికా ఖండంలో నైజీరియా చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం. ఇది బ్రిటిష్ వారి వలసన పాలన కింద 1960 అక్టోబర్ 1న స్వాతంత్రం పొందింది. చైనాలో లాంగ్ మార్చ్ కు నాయకత్వం వహించిన కమ్యూనిస్టు నాయకుడు ఎవరు? సన్ యత్ సెన్, చింగ్ కై షేక్, మావో జెడాంగ్, డెంగ్ జియావోపింగ్. ఆన్సర్ మావో జెడాంగ్. చైనా కమ్యూనిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికి 1934-35లో దాదాపు 6000 మైళ్ళు సాగించిన సుదీర్ఘ ప్రయాణాన్ని లాంగ్ మార్చ్ అంటారు. దీనికి మావో జెడంగా నాయకత్వం వహించారు. భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1856, 1829, 1921, 1891. ఆన్సర్ 1829. రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ 1829లో సతీ సహగమన నిషేధ చట్టం తీసుకొచ్చారు. 1856 అనేది వితంతు పునర్వివాహ చట్టం. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఏవో హ్యూమ్, డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ. ఆన్సర్ డబ్ల్యూసి బెనర్జీ. 1885 డిసెంబర్లో బాంబేలో జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశానికి ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షత వహించారు. ఏవో హ్యూమ్ అనే రిటైర్డ్ బ్రిటిష్ అధికారి ఈ సంస్థ స్థాపకనకు మూల కారకుడు. ఇక్కడ నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని అన్నది ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఆజాదీ హింద్ ఫౌజ్ సైనికులను ఉద్దేశించి సుభాష్ చంద్రబోస్ బర్మాలో ఈ ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చారు. పిలక్ ఇచ్చిన నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు. ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో లాహోర్ తీర్మానం ద్వారా ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ను అధికారికంగా ముందుకు తెచ్చింది? 1940. ముస్లిం లీగ్ 1906లో స్థాపించబడినప్పటికీ మొహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో 1940 మార్చి లాహోర్ సమావేశంలో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే తీర్మానాన్ని ఆమోదించింది. భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మహల్వారీ పద్ధతిలో పన్ను వసూలు చేసే బాధ్యత ఎవరిది? జమీందారులది, రైతులది, గ్రామానికి లేదా మహల్కి చెందిన పెద్దలది, బ్రిటిష్ వాళ్ళది. ఆన్సరు గ్రామానికి లేదా మహల్కి చెందిన పెద్దలది. శాశ్వత శిస్తు పద్ధతిలో జమీందారులు, రైత్వారీ పద్ధతిలో రైతులు నేరుగా పన్ను కడితే, మహల్వారీ పద్ధతిలో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని గ్రామ పెద్దలు పన్నులు వసూలు చేసి బ్రిటిష్ వారికి ఇచ్చేవారు. స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా మొదట ఎవరిని ఎన్నుకున్నారు? డాక్టర్ సచ్చిదానంద సిన్హాని. భారత రాజ్యాంగంలో ఏ నిబంధన అస్పృశ్యత నివారణ గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 14, 15, 17, 19. ఆన్సర్ ఆర్టికల్ 17. సమానత్వపు హక్కులో భాగమైన ఆర్టికల్ 17 సమాజంలోని అస్పృశ్యత లేదా అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించింది. రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ లాంటిది అని వర్ణించింది ఎవరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, పటేల్. ఆన్సర్ అంబేద్కర్. ఆర్టికల్ 32 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చు. ఈ హక్కునే అంబేద్కర్ రాజ్యాంగ ఆత్మగా పేర్కొన్నారు. భారత పార్లమెంటులో ఎగువ సభ అయిన రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తాడు? 2, 10, 12, 250. ఆన్సర్ 12 మంది. కళలు, సాహిత్యం, సైన్సు, సామాజిక సేవా రంగాల్లో విశేష అనుభవం ఉన్న 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే పద్ధతి ఇటీవల చట్టం ద్వారా తొలగించారు. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇవ్వడానికి నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంటుకి, సుప్రీంకోర్టుకి, ఎన్నికల సంఘానికి, హోం మంత్రిత్వ శాఖకి. ఆన్సర్ ఎన్నికల సంఘానికి. ఎన్నికల్లో వచ్చే ఓట్ల శాతం మరియు సీట్ల ఆధారంగా ఒక పార్టీకి ప్రాంతీయ పార్టీ లేదా జాతీయ పార్టీ హోదా ఇచ్చే పూర్తి అధికారం స్వతంత్ర సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? 42, 44, 73, 74. ఆన్సర్ 73.
74లో నగరపాలక సంస్థలకు, మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించారు. భారతదేశంలో ఓటు హక్కు వయసు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? 42, 61, 86, 91. ఆన్సర్ 61. 1988లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు కనీస వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ఇది 1989 నుంచి అమల్లోకి వచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం కోప్రా భారతదేశంలో ఏ సంవత్సరంలో చేయబడింది? 1956, 86, 2005, 1996. ఆన్సర్ 1986. వినియోగదారుల హక్కును కాపాడటం కోసం 1986లో కోప్రాను తీసుకొని వచ్చారు. ఇది 2005 అయితే సమాచార హక్కు చట్టం. క్రింది వాటిలో ఏది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా పిలువబడుతుంది? కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, సమాచార రంగం, శాసనసభ. ఆన్సర్ పత్రికా సమాచార రంగం. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థల 3 స్తంభాలైతే ప్రజలను చైతన్యపరిచే మీడియా 4వ స్తంభం లేదా ఫోర్త్ ఎస్టేట్ అంటారు. క్రింది వాటిలో ఏ పన్నును కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసి రాష్ట్రాలతో పంచుకుంటుంది? భూమి శిస్తు, వృత్తి పన్ను, ఆదాయ పన్ను, స్టాంపు డ్యూటీ. ఆన్సర్ ఆదాయ పన్ను. వ్యక్తిగత ఆదాయ పన్నును కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, కానీ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సి ఉంటుంది. భూమి శిస్తు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. హిందూ వారసత్వ చట్ట సవరణ ప్రకారం 2005 ప్రకారం క్రింది వాటిలో సరైనది ఏంటి? ఆస్తిలో కేవలం కుమారులకు మాత్రమే హక్కు ఉంది. ఆస్తిలో కుమార్తెలకు కూడా కుమారులతో సమానంగా హక్కు ఉంది. కేవలం వివాహం కాని కుమార్తెలకు మాత్రమే హక్కు ఉంది. ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేశారు. తండ్రి ఆస్తిలో కుమార్తెకు, కుమారుడికి సమాన హక్కు ఉంటుంది. పల్లవుల కాలంలో ధనిక భూస్వాములు లేదా వర్తకుల సమూహాలను ఏమని పిలిచేవారు? ఉర్రు, సభ, నగరం, శ్రేణి. ఆన్సర్ నగరం. బ్రాహ్మణేతర భూస్వాములు ఉన్న గ్రామ సభను ఊరని, బ్రాహ్మణ భూస్వాములు సభను సభ అని, వ్యాపారస్తులు, వర్తకులు ఉన్న సంఘాలను నగరం అని పిలిచేవారు. విజయనగర సామ్రాజ్యంలో సైనిక అధికారులకు జీతాలకు బదులుగా ఇచ్చిన భూములను ఏమనేవారు? ఇత్తా, అమరం, జాగీర్, అగ్రహం. ఆన్సర్ అమరం. విజయనగరం రాజులు తమ సైనిక నాయకులకు జీతాలకు బదులుగా భూములపై రాబడి హక్కును ఇచ్చారు. వీటిని అమరం గ్రామాలు అనేవాళ్ళు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయితే ఇక్తా అని అనేవారు. అక్బర్ ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ రెవెన్యూ మంత్రి ఎవరు? బీర్బలు, రాజా తోడర్మల్లు, తాన్సేను, అబుల్ ఫజల్. ఆన్సర్ రాజా తోడర్మల్. అక్బర్ కాలంలో దహసాల అనే కొత్త భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు. భూమిని కొలిచే 10 ఏళ్ల సగటు దిగుబడి ఆధారంగా పన్ను నిర్ణయించేవారు. యూరప్లోని ఆధునిక యుగం ఏ శతాబ్దంలో ప్రారంభమైందిగా భావిస్తారు? 11, 15, 18, 20. ఆన్సర్ 15. 1453 నాటికి కాన్స్టాంటినోపిల్ నగరం ఆక్రమణకు గురైన తర్వాత యూరప్లో పునరుజ్జీవనం, భౌగోళిక అన్వేషణలు మొదలయ్యాయి. కాబట్టి 15వ శతాబ్దం ఆధునిక యుగానికి ప్రారంభంగా చెబుతారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి శాశ్వతంగా ఏ సంవత్సరం తిరిగి వచ్చారు? 1915, 1919, 1920, 1942. ఆన్సర్ 1915. 1915లో జరిగిన జనవరి 9న జరిగిన గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. అందుకే ఈ రోజున ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాము. ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏ దేశానికి చెందింది? బ్రిటన్, భారతదేశం, అమెరికా, ఫ్రాన్స్. ఆన్సర్ అమెరికా. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి లిఖిత రాజ్యాంగం అమెరికా దేశానికి. బ్రిటన్ దేశానికి అలిఖిత రాజ్యాంగం ఉంది. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇవి ఏపీ టెట్కి సంబంధించి సోషల్లో ఇంపార్టెంట్ బిట్స్. ఇవి రిపీట్ అయ్యే బిట్స్ అనమాట. ఈ వీడియోని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకొని వెళ్తే ఖచ్చితంగా కనీసం 10 మార్కులు మీరు గెయిన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.